మైగ్రేన్ గురించి కొన్ని అరుదైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డాక్టర్ పి హరిత కుమారి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గా ఎన్ఎల్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నాను. సో జనరల్ గా మనకు న్యూరాలజీ ఓపీడీలో ఎక్కువ పేషెంట్స్ వచ్చేది హెడేక్ తోటే. సో హెడేక్ అనే సిమ్టమే కాకుండా ఇంకా వేరే సిమ్టమ్స్ తో కూడా రావచ్చు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు రేర్ ఫ్యాక్ట్స్ కి వచ్చామంటే, ఫస్ట్ ఫ్యాక్ట్ ఆలిస్ ఇన్ వండర్లాండ్ ఫినామినా. సో దీంట్లో ఏమవుతుందంటే, ఒక వస్తువు తీసుకుంటే సడన్ గా పెద్దగా కనిపిస్తుంది, లేకపోతే చిన్నగా చాలా టైనీగా, ఎంత మైక్రో అంటే అంత మైక్రోగా. అది ఎలా కనిపిస్తుంది మేడం అంటే, మనం విజువలైజ్ చేస్తాం, కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకుంటే వాళ్ళకి పెద్దగా ఉన్నట్టు, చిన్నగా ఉన్నట్టు, దగ్గరగా వచ్చేస్తున్నట్టు, ఇలాగా సింటమ్స్ ఇలాగా కనిపిస్తూ ఉంటుంది, ఇలా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ ఫినామినా వచ్చామంటే అబ్డామినల్ మైగ్రేన్. సో ఇది మనం ఎక్కువ చిల్డ్రన్ లో చూస్తూ ఉంటాం. చిల్డ్రన్స్ హెడేక్ తో ప్రెజెంట్ అవ్వకుండా వాళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారంటే, కడుపు నొప్పిగా ఉంది, సివియర్ కడుపు నొప్పిగా ఉంది, కంటిన్యూస్ కళ్ళు తిరిగినట్టుగా ఉంది, వామిట్లు అవుతున్నాయి అన్నట్టుగా ప్రెజెంట్ అవుతారు. ఇది మనం ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తున్నాం. థర్డ్ సిమ్టమ్ వచ్చామంటే ఎలా ప్రెజెంట్ అవుతారంటే, సైక్లికల్ వామిటింగ్ సిండ్రోమ్. అంటే మంత్లీ వామిటింగ్ వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ వామిటింగ్స్ వస్తూనే ఉంటాయి. సో ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో వస్తాయి, మళ్ళీ దాని అంతటా అదే తగ్గిపోతూ ఉంటుంది. ఫోర్త్ ప్రెజెంటేషన్ కి వచ్చామంటే ఆరల్ ఫుల్నెస్, అంటే ట్రాన్సియంట్ హియరింగ్ లాస్. సడన్ గా వినిపించదు అనమాట కొద్దిసేపు, అది ట్రాన్సియంట్ పీరియడ్ ఉంటుంది, కొద్దిసేపు పీరియడ్ మళ్ళీ రికవర్ అవుతారు. కొన్నిసార్లు చెవి ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఆరల్ ఫుల్నెస్. ఇవన్నీ కూడా ఒక సింటమ్. నెక్స్ట్ ఫిఫ్త్ రెటినల్ మైగ్రేన్. రెటినల్ మైగ్రేన్ అంటే ఏంటంటే, సడన్ గా విజన్ లాస్ అవుతుంది, టెంపరీగా అది కూడా. సో ఇది కూడా ఎమర్జెన్సీనే. సడన్ గా విజన్ లాస్, మళ్ళీ రికవర్ అయిపోతారు. సో ఇది రెటినల్ మైగ్రేన్. సో నెక్స్ట్ హెమిప్లీజిక్ మైగ్రేన్. హెమిప్లీజిక్ మైగ్రేన్ అంటే ఒక హాఫ్ ఆఫ్ ది బాడీ వీక్నెస్ రావచ్చు. ఎందుకు అలా ప్రెజెంట్ అవుతుందంటే, ఈ మైగ్రేన్ వల్ల బ్లడ్ వెజల్స్ వాస్కులారిటీ చేంజ్ అవ్వడం వల్ల, బ్లడ్ ఫ్లో, సివియర్ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల బ్లడ్ ఫ్లో తగ్గిపోయేసి బ్రెయిన్ ఏరియాకి బ్లడ్ వెళ్లకుండా మనం ఆపోజిట్ ఏరియాలో వీక్నెస్ అనేది చూస్తాం. దీన్ని హెమిప్లీజిక్ మైగ్రేన్ వేరియంట్ అంటాం. సో నెక్స్ట్ ఇంకా చూసామంటే, మైగ్రేన్ పేషెంట్స్ అదర్ కండిషన్స్ కూడా రిలేట్ అయి ఉంటారు. ఏం కండిషన్స్? బాడీ పెయిన్స్ అంతా రావడం, దాన్ని ఫైబ్రోమయాలజీ అంటాము. నెక్స్ట్ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. మైగ్రేన్ పేషెంట్స్ కి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ కూడా అసోసియేట్ అయి ఉంటారు. పాట్స్, ఇలాంటి కండిషన్స్, చాలా కండిషన్స్ తో వీళ్ళు అసోసియేట్ అయి ఉంటారు. సో నెక్స్ట్ మైగ్రేన్ పేషెంట్స్ వెదర్ చేంజెస్ కి టాలరేట్ చేయలేరు. కోల్డ్ ని టాలరేట్ చేయలేరు, హీట్ ని టాలరేట్ చేయలేరు. సో నార్మల్ టెంపరేచర్ ని కూడా వీళ్ళు టాలరేట్ చేయరు. ఇవన్నీ ఎందుకంటే అటానమిక్ డిస్టర్బెన్సెస్, ఈ కాంప్లెక్స్ న్యూరలాజికల్ కండిషన్ ఏదైతే ఉందో ఈ మైగ్రేన్, సో ఈ అన్ని టోటల్ బ్రెయిన్ ఇది ఇన్వాల్వ్ చేస్తుంది. సో ఇవి కొన్ని రేర్ మైగ్రేన్ ఫ్యాక్ట్స్ అంటాము.